ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎపిసోడ్ నడుస్తుంది. ఆ ఎపిసోడ్ ఎవరయ్యా అంటే కొలికపూడి శ్రీనివాసరావు. ఇది కొలికపూడి శ్రీనివాసరావు అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ ఏరి కోరి తన సీటు కింద పెట్టుకున్న అతి పెద్ద మంట అనాలి. ఆయన ఎప్పుడో ఒకానొక షోలో ప్రత్యర్థి పార్టీ వాళ్ళని చెప్పుతో కొట్టాడని నెత్తిన పెట్టుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రోజు చెప్పుతూనే కొడుతూనే ఉన్నాడు. కులం కార్డుతోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు ఈ మధ్య నిన్న ఎప్పుడో ఆయన ఒక షోలో బీఆర్కే అని వైఎస్ఆర్సీపీ వాళ్ళ షోలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఏమంటున్నాడు, నేను కేసినేని చిన్నికి ఎన్నికల ఖర్చులప్పుడు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను, అవి ఏ డేట్తో సహా ఇచ్చానో నేను బయటపెట్టడం జరిగింది. అయితే సంవత్సరన్నర వరకు అంటే కొలికపూడి శ్రీనివాసరావు తన మనసులో దాచిపెట్టుకొని ఎప్పుడైతే ఎంపీ కొలికపూడి శ్రీనివాసరావు వేసుకున్న చొక్కా కూడా నాగుండానే వచ్చిందని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు నేను బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి మన కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంకో మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఎన్నికలంటే సాధారణంగా ఖర్చు ఉంటుంది, నాకు తెలుసు, ఎన్నికల నిబంధనలు పక్కన పెట్టేస్తే నియోజకవర్గంలో పోటీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, అందుకని ఆ అవసరాల దృష్ట్యా నాకు పార్టీ టికెట్ ఇచ్చిన రంగంలోనే నేను చిన్నీకి నా మిత్రుల ద్వారా సేకరించినటువంటి 5 కోట్ల రూపాయల డబ్బులు నేను చిన్ని గారికి ఇవ్వటం జరిగింది అని చెప్పాడు. సరే, ఆయన ఏమంటున్నాడు, ఎన్నికల ఖర్చు అన్నాడు. తిరువూరు నియోజకవర్గం మీరు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు అంటే మనం ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్స్లో 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు కనీసం అడుగు కూడా పోవట్లా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే నామినేషన్ వేసే రోజే 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక తర్వాత ఎన్నికల ప్రచారాలు, పబ్లిసిటీలు, సోషల్ మీడియా పబ్లిసిటీలు, ఇంటర్వ్యూలు, ఓట్లకు డబ్బులు ఖర్చు పెట్టడాలు, ఓటర్లకు డబ్బులు పంచిపెట్టడాలు, ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటే తక్కువ వేసుకున్న ఒక నియోజకవర్గం నుంచి 50 కోట్ల రూపాయలు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు అయితే 50 కోట్ల రూపాయలు, అదే ఓసీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 60 నుంచి 120 కోట్లు ఖర్చు పెట్టిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇది రియల్ ఫ్యాక్ట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఆయన మాట్లాడితే 5 కోట్లు ఇచ్చారన్నా అనుకోండి, చిన్ని ఏం మాట్లాడాలి, అయ్య బాబు నువ్వు ఇచ్చిన 5 కోట్లు కనీసం అడుగు కూడా పోడ్చదు, నీకున్నటువంటి నియోజకవర్గం మొత్తంలో ఓటర్లకు డబ్బులు పంచిపెట్టాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అయింది, ఇది ఎంపీ మాట్లాడాలి. కానీ ఎంపీ మాట్లాడలేడుగా. ఎమ్మెల్యే ఓపెన్ అయిపోయాడు, నేను ఇచ్చాను 5 కోట్లు డబ్బులు ఇచ్చానని ఎమ్మెల్యే ఓపెన్ అయిపోయాడు, కానీ ఎంపీ అది చెప్పలేడుగా. అందుకని చెప్పేసి ఎంపీ సైలెంట్గా ఉంటున్నాడు. దాన్ని ఆయన అవకాశవాదంగా తీసుకొని మీడియా ముందుకు వచ్చి ప్రతిసారి నేను 5 కోట్లు ఇచ్చాను, నాకు అధిష్టానం గమ్ముగా ఉండమందని నేను గమ్ముగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇచ్చిన 5 కోట్లు ఇచ్చావో ఇవ్వలేదో కానీ నీ నియోజకవర్గంలో గెలవటం కోసం మొత్తం పెట్టుబడి ఎవరు పెట్టారనేది ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, దళితులకి ఇంత అన్యాయం చేస్తారా, దళితులకి ఇంత అన్యాయం చేస్తారని. దళితులకు అన్యాయం జరిగింది ఎక్కడంటే మీకు ఉదాహరణ చెప్తా. మీకు ఏదైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వస్తున్నాడు, ప్రాతినిధ్యం వహించాడో అక్కడ ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అక్కడ ఎమ్మెల్యే గారు ఆర్థర్ గారు, ఆయన చాలా ఎడ్యుకేషన్ కలిగినటువంటి వ్యక్తి, శాసనసభలో ప్రొటెక్టివ్ సెక్యూరిటీ విభాగంలో ఆయన వర్క్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు పిలిచి సీట్ ఇచ్చారు. మొన్న కరోనా టైంలో బెస్ట్ సేవలు అందించినటువంటి వ్యక్తి. అయితే ఆయన చెప్తే ఆ నియోజకవర్గంలో పనులు జరగకూడదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొత్తం తనకు నచ్చిన వాళ్ళని అక్కడ అధికారులుగా వేసుకొని మొత్తం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కనుసైకిల్లోనే పనులు జరిగేటట్లు చేశారు. ఆఫ్టర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక నార్మల్ వ్యక్తి, ఏదో ఒక హైప్ క్రియేట్ చేశారే కానీ అప్పటి నుంచి ఆయన ఒక నార్మల్ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ ఎమ్మెల్యేని శాసించాడు. కానీ ఇక్కడ 7 కాన్స్టిట్యూషన్స్లో మీరు తిరువూరు నియోజకవర్గాన్ని పూర్తి గెలుపు బాధ్యతల్ని, ఆయన గెలిస్తేనే ఎంపీగా గెలవటం సునాయాసం అవుతుందని చెప్పేసి పార్టీ అధిష్టానం ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావును ప్రకటించే వరకు కొలికపూడి శ్రీనివాసరావు, కేసినేని చిన్నికి, అట్లాగే కమ్మ సంఘాలలో కమ్మవాళ్ళు గొప్పవాళ్ళు, కమ్మవాళ్ళు మంచివాళ్ళు, కమ్మవాళ్ళు రాజకీయ అభ్యుదయాన్ని పాల్పడేవాళ్ళు, కమ్మవాళ్ళు మంచివాళ్ళు అని చెప్పేసి అన్ని సభల్లోకి తను పిలవకపోయినా ఆయన భజన చేసుకొని అలాగే చిన్ని దగ్గర బతిమిలాడుకొని నువ్వు ఆ రోజు టికెట్ అనౌన్స్మెంట్ చేయించుకున్న తర్వాత నువ్వు మీ ఫ్రెండ్స్ ద్వారా ఎవరి ద్వారా 5 కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు అవన్నీ ఫ్యాక్ట్ బయట పెట్టాలి. నువ్వు
నువ్వేదో నేను 5 కోట్లు ఇచ్చానని అంటున్నావు. ఆయన ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, ఏదో ఒక లైవ్ షోలో, నా మీద జగన్మోహన్ రెడ్డి పార్టీ కక్ష కట్టింది, వాస్తవానికి నాకు నా విద్యా వ్యవస్థలు అన్నీ కూడా క్లోజ్ చేసేశారు, నా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఆపేశారు, ప్రజెంట్ నా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పిన నువ్వు 5 కోట్లు లేదా తిరువూరు నియోజకవర్గాన్ని గెలవడానికి కావాల్సిన ఎన్నికల ఖర్చుని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టావో తిరువూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు, ఎంపీ ఓపెన్ అవ్వలేకపోతున్నాడు. అదే కొలికపూడి శ్రీనివాసరావు లాజిక్గా మాట్లాడుతున్నాడు. ఆయన కొలికపూడి శ్రీనివాసరావు కాదు, మెలకపూడి శ్రీనివాసరావు అనాలి. ప్రతి దానికి మెలకేస్తూ ఆయన నేను ఒక్కనే ఏదో పెద్ద హీరోని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ చేసిన అది పెద్ద తప్పేందంటే ఈ రోజుకి కూడా అతన్ని సస్పెండ్ చేయలేకపోవటం. కారణం ఏంటంటే ఎక్కడ దళిత వ్యతిరేక ఓట్లు తనకు వ్యతిరేకం అవుతాయని చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. కానీ అక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, పార్టీకి విధేయతగా ఉన్నటువంటి సేవల దత్తుని పక్కకు తప్పించి ఈ కొలికిపూడిని తీసుకొచ్చుకొని నెత్తిన పెట్టుకున్నారు. జీవీ రెడ్డి గారిని ఆయన రాజీనామా చేయించేశారు, ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వాల. కానీ ఇవాళ గెలిచిన దగ్గర నుంచి 2 సంవత్సరాలలో కొలికిపూడి శ్రీనివాసరావు పార్టీ అధిష్టానాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు లాగిస్తున్నాడు. అయినా కూడా పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులకి కొలికపూడి శ్రీనివాసరావు అంటే పడదు. మరి నాయకత్వం, లోకల్ నాయకత్వం కూడా లైక్ చేయనటువంటి వ్యక్తిని ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తారు పార్టీలో? ఇదే పద్ధతేనా? చివరికి అతను బలవంతంగా ఆ పార్టీ నుంచి బహిష్కరించి బయటికి వెళ్ళిన తర్వాత దళిత కార్డుని వాడుకొని జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాలనేది కొలికపూడి శ్రీనివాసరావు యొక్క వ్యూహం. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఈ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని అవకాశంగా తీసుకొని ఆయన ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాడు. గతంలో ఆయన్ని ఇష్టపడిన చాలామంది, అరే ఏంట్రా ఈ నాన్సెన్స్, ఈ న్యూసెన్స్ని ఇన్నాళ్ళు మనం పెంచి పోషించామనే పరిస్థితికి వచ్చింది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పనులు చేయడు, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు పనిచేయడు. కానీ ఆయన ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమని పోలీస్ స్టేషన్లకి హుకుం జారీ చేస్తాడు. అట్లాగే వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేస్తాడు, వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాట్లాడతాడు. చివరికి ఆయన వ్యక్తిగత హరణం అనేది ఎంపీని కూడా అవమానపరిచే స్థాయికి వెళ్ళింది. నేను ఎవరు అంటున్నారు స్వామి గుళ్ళో పట్టు వస్త్రాలు ప్రోటోకాల్ ప్రకారం, నేను దాని గురించి కూడా మాట్లాడట్లా. సరే, అక్కడ దేవస్థానం వాళ్ళు ఏం చేశారు, ఆ చిన్ని చేతిలో నుంచి అతను తీసుకెళ్ళటం, లాక్కొని పరిగెత్తడం, తర్వాత అసలు అదంతా ఎంత చిల్లరగా ఉందంటే ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పనేనా అది? సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎంపీ చేయాల్సిన పనేనా? అయినా కూడా దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే. ఆ దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారనే వైసీపీ నాయకులు నేను చెప్తున్నా. అక్కడ రాజకీయ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కాబట్టే ఒక ఎంపీ నెత్తి మీద ఉన్నటువంటి పట్టు వస్త్రాలను ఆయన లాక్కెళ్ళగలిగాడు. అదే మీ పార్టీలో ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా దళితులు పోరాడగలిగే దమ్ముందా మీ పార్టీలో? ఇప్పుడు ఉదాహరణ చెప్పాను నేను, మీ ముందే ఒక ఉదాహరణ మీ ముందు ఉంచాను. పాణ్యం నియోజకవర్గం దగ్గర ఉన్నటువంటి అప్పటి ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉదాహరణ మీ ముందు చెప్పా. అది పరిస్థితి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొలికపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని క్యాస్ట్ కార్డు తోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా నోరు కట్టేపిస్తున్నాడు. ఎక్కడ పార్టీకి దళిత వ్యతిరేక ఓట్లు పడతాయో అనే భయంతో చంద్రబాబు నాయుడు గారు మౌనంగా లాక్కొస్తున్నాడు. అది ఆయన బాగా అది నాడి పట్టుకున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పద్దాకల ఆయన ఇటువంటి రాజకీయ వారసత్వం తెరపైకి తీసుకొస్తున్నాడు. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, ఎంపీ గారికి 413 మంది విదేశీ విద్యార్థులకు జీతాలు అందకుండా వాళ్ళు బాధపడుతున్నారని. అసలు నాకు అర్థం కావట్లేదు. సొంత పార్టీలోనే సొంత పార్టీ ఎంపీ మీద విమర్శలు చేసేటప్పుడు రాజీనామా చేసేవయ్యా. నువ్వు మళ్ళీ నేను గెలుస్తాను, నాకు దమ్ము ఉందంటే తిరువురులో రాజీనామా చేసి పోటీ చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పుడు నువ్వు బయటకు వచ్చి నీ ఇష్టాసారంగా మాట్లాడు. ఒక ఎంపీ కనీసం ఒక పార్టీ కనీసం లైన్ ఏంటో కూడా తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తి నువ్వెలాగా వేసాము ఐఏఎస్ని ఐపీఎస్ని ట్రైన్ చేశానని చెప్తున్నా. నీ దగ్గర డిసిప్లిన్స్ లేదు, నీ దగ్గర కనీసం పార్టీ యొక్క సిద్ధాంతాలు లేవు, పార్టీల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో కూడా లేదు. అలాంటి నువ్వెలాగా వేసాము ఐఏఎస్ని ఐపీఎస్ని ట్రైన్ చేసావు? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి అర్థం చేసుకో. నువ్వు 2 సంవత్సరాల నీ పరిపాలన మీద ఒక్కసారి రివైజ్ నిర్వహించుకో. కార్యకర్తలు ఎంత సఫర్ అవుతున్నారు, నాయకత్వం ఎంత సఫర్ అవుతుంది, పార్టీ అధిష్టానం ఎంత సఫర్ అవుతుందో చూసుకుంటేనే అప్పుడు నీకు అర్థమైద్ది నువ్వు చేస్తుంది ఏంటో, నువ్వు చేస్తున్నది ఏంటో అర్థమైద్ది. కానీ ఒక్క చిన్న విషయం, కొలికపూడి శ్రీనివాసరావుని ఇప్పటిదాకా కాపాడుతుంది ఆయన కులం అనేది మాత్రం 100% నిజం. తెలుగుదేశం పార్టీ టచ్ అయిపోవడానికి కూడా కారణం ఆయన క్యాస్ట్.